ఈ 7 లక్షణాలున్న స్త్రీని ఎవ్వరూ కాపాడలేరు. స్త్రీలలో ఉండకూడని 7 దుష్ట లక్షణాలను గూర్చి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎంతో చక్కగా వివరించడం జరిగింది. ఆ 7 లక్షణాల వల్లే సమాజంలో స్త్రీ ఒక సమస్యగా మారుతుందని, చివరికి స్త్రీ తన జీవితంలో పతనం కావడానికి కూడా ఆ 7 లక్షణాలే కారణమని చాణక్యుడు స్పష్టం చేశాడు. ఈ 7 లక్షణాలను గూర్చి ఈ వీడియోలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాణక్యుని నీతి శాస్త్రంలో చెప్పబడిన కొన్ని లక్షణాలు కాలానికి అనుగుణంగా వివేచన చేయాలి. ప్రాచీన కాలంలో చెప్పబడిన ఈ లక్షణాలను నేటి సమాజంలో కేవలం ఒక వ్యక్తి గుణ దోషాలుగా మాత్రమే చూడాలి. ఆ వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ సమానమే. కనుక ఈ దుష్ట లక్షణాలు కలిగిన స్త్రీలు తమ జీవితంలో ముందుకు సాగలేరు. ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన ఈ 7 దుష్ట లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికైనా సమస్యలు తెస్తాయి. అయితే ఈ లక్షణాలు కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించలేవు. పురుషులు అయినా స్త్రీలు అయినా ఎవరి జీవితంలోనైనా ఈ లక్షణాలు ఉంటే వ్యక్తిగతంగా సామాజికంగా ఎదగలేరు. అందుకే చాణక్యుని నీతి శాస్త్రంలో చెప్పబడిన ఈ లక్షణాలను ఒక వ్యక్తి చరిత్రాత్మక పరిచర్యగా చూసి మార్గదర్శకంగా తీసుకోవాలి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, రాజనీతి లాంటి వివిధ అంశాలకు సంబంధించిన విలువైన మార్గదర్శకాలను ఇచ్చాడు. స్త్రీలలో ఉండకూడని 7 లక్షణాలు గురించి చెప్పినప్పటికీ ఈ లక్షణాలు స్త్రీలకే కాకుండా సమాజంలోని ఏ వ్యక్తికైనా వర్తిస్తాయి. వాటి గురించి మరింత వివరంగా చూద్దాం. అబద్ధాలు చెప్పడం. సత్యం లేకుండా నమ్మకం ఉండదు. అబద్ధాలు చెప్పే వ్యక్తిని ఎంతకాలం వరకు మాత్రమే నమ్మవచ్చు. ఒకసారి అబద్ధం బయటపడితే వారి మాటలను ఎవరు పట్టించుకోరు. నిజాయితీతో జీవించటం అనేది వ్యక్తిత్వానికి అచ్చైన ఆభరణం. నిజాయితీ లేని వ్యక్తి నమ్మకం కోల్పోతారు. అసూయ కలిగి ఉండడం. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడటం సొంత అభివృద్ధికి ప్రధాన అడ్డంకి. అసూయ ఉన్న వ్యక్తులు సంతోషాన్ని కోల్పోతారు. చాణక్యుడు ప్రతిపాదించినట్టు ఇతరుల విజయం చూసి ప్రేరణ పొందాలని, అసూయను దూరం పెట్టాలని సూచించారు. మూర్ఖత్వం. జ్ఞానం లేని వ్యక్తి దారి తప్పుతాడు. తెలుసుకోవాలనే ఆతృత లేకుండా ఉండటం జీవితంలో ముందుకు అవకాశాలు తగ్గిస్తుంది. మూర్ఖత్వం వల్ల చేసే తప్పులు జీవితంలో సమస్యలు తెస్తాయి. చాణక్యుడు వినయం, నేర్చుకునే జిజ్ఞాసను జీవితంలో ప్రాధాన్యంగా ఉంచాడు. స్వార్థం. కేవలం స్వయం కోసం మాత్రమే ఆలోచించటం మనిషి సంబంధాలను దెబ్బతీస్తుంది. స్వార్థంతో ఉన్నవారిని సమాజం తొందరగా దూరం చేస్తుంది. సహాయం చేయడం, పరుల కోసం కాస్త సమయం కేటాయించడం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. కఠినత్వం. కఠినంగా ప్రవర్తించే వ్యక్తులను ఎవరూ ఇష్టపడరు. చల్లగా మాట్లాడటం, ఇతరుల భావాలను గుర్తించడం సుహృద్భావాన్ని పెంచుతాయి. కఠినత్వం ఉన్నవారికి చివరికి ఒంటరితనమే మిగులుతుందని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు. పరిశుభ్రత లేకపోవడం. పరిశుభ్రత అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు, వ్యక్తిత్వానికి కూడా ప్రతీక. పరిశుభ్రత లేకపోవడం అనేది అపరిచిత భావనను కలిగిస్తుంది. చక్కని దుస్తులు ధరించడం మాత్రమే కాకుండా మనస్సు పరిశుభ్రంగా ఉండాలి. క్రూరత్వం. ఇతరులపై కఠినంగా ప్రవర్తించడం, వారిని బాధపెట్టడం వ్యక్తి జీవితాన్ని అంధకారంలోకి నడిపిస్తుంది. క్రూరత్వం ఉన్నవారికి ఎప్పటికైనా పశ్చాత్తాపం తప్పదు. దయగల హృదయం కలిగి ఉండటమే మంచి వ్యక్తిత్వానికి సంకేతం, మూల్యవంతమైన సూచన. ఈ లక్షణాలు ఉన్నవారు స్త్రీలు కావాలి, పురుషులు కావాలి అనేది కాకుండా ఏ వ్యక్తికైనా అవి అనర్హమే. చాణక్యుడు ఈ లక్షణాలను పరిష్కరించుకునే అవకాశం అందరికీ ఉందని సూచించాడు. మంచి ఆచరణతో, సద్వ్యవహారంతో, వినయంతో జీవిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని ఆయన నమ్మకం. ప్రతి వ్యక్తి తన లోపాలను గుర్తించుకుని సరిదిద్దుకోవడం ముఖ్యం. ఆచరణతో కూడిన మార్పే నిజమైన విజయానికి నాంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.